హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగంలో అర్జునుడు నేనెందుకు యుద్ధం చెయ్యనంటే అంటూ 11 కారణాలు చెప్తూ, ఒక కారణం ఈ యుద్ధంలో పురుషులంతా నశిస్తారు, అప్పుడు స్త్రీలు తమ యొక్క ధర్మాన్ని భంగం చేస్తారు. స్త్రీషు దుష్ణాషు వార్ష్ణేయ, అప్పుడు సమాజం అంతా సంకరమైపోతుంది. వర్ణ సంకర అంటాడు. మళ్ళీ వెంటనే అంటే కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు. వర్ణం అన్నది ఈరోజు పరిగణింపబడ్డం లేదు. వర్ణం అయితే 4 ఉంటుంది. కులాలైతే బొచ్చడు 50-60 ఉన్నట్లు ఉన్నాయి. ఎందుకంటే కులానికి ఒక సత్రం చొప్పున శ్రీశైలంలో దాదాపు 60 సత్రాలు ఉంటాయి కాబట్టి అంటున్నాను, అక్కడ చూసిన అనుభవంతో. కులధర్మం నశించడము అనంటే ఒక స్త్రీ భర్త కన్నుగప్పో, కుటుంబ సభ్యుల కన్నుగప్పో, ఆమె శాకాహార కుటుంబానికి చెందింది, ఏ మాంసాహారం తినేవాడితోనూ రహస్యంగా అక్రమ సంబంధం పెట్టుకుని కన్నది బిడ్డని. వాడికి బయట పెంపకమేమో శాకాహారం తినాలి, లోపల బీజమేమో మాంసాహారం తినమంటుంది. వాడెంత ఫ్రస్ట్రేట్ అవుతాడో, సమాజాన్ని మరింత అసహనపరుస్తాడో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. లేదు, ఆ స్త్రీ మాంసాహారం తినే కుటుంబంలోది రహస్యంగా శాకాహారి అయినటువంటి వాడితో సంబంధం పెట్టుకొని బిడ్డని కన్నది, ఇదేమో మాంసం తినమంటది. వాడి లోపల శరీరంలో ఉన్నటువంటి లక్షణాలేమో దాన్ని ఆ మాంసాహారాన్ని చూడాలంటేనే వాంతి వచ్చేటట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? ఇది సమాజం బాధపడ్డం అంటే. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి స్త్రీలు దుష్టులైతే ఈరోజు గొప్ప సుప్రీము కోర్టు జడ్జీలందరూ గజ్జి బట్టి, కులం గజ్జి మతం గజ్జి పట్టి లోడెత్తే రమణలై అక్రమ సంబంధాలు కూడా, సహజీవనాలు కూడా న్యాయసమ్మతమే అనే సోకాల్డ్ రాజ్యాంగం మన నెత్తినుండగా, ఇదిగో ఇప్పుడు యూట్యూబ్ నిండా గోల. వాడెవడో కిళ్ళిరాయుడు, వాడి ఉంపుడు గత్తె లక్ష్మీరెడ్డి 1,20,00,000 ఇచ్చిందట వాడికి. ఇంకా మా కోట్లు ఎంత ఈజీ. మేము ఎన్ని చెప్పుకున్నా మహాయితో 116 ఇస్తారు, 1,116 ఇస్తారు. కోట్లలా డబ్బులు అస్సలు అర్థమే కాదు నాకు ఆ ఎకానమీ. సరే, అల్పబుద్ధిని, నా అల్పజ్ఞానిని, నాకు అర్థం కాలేదనుకుందాం. ఆ లక్ష్మీరెడ్డి 3 ఏళ్ల క్రితం భర్త చనిపోయినాడు. 9 ఏళ్లుగా భర్త స్నేహితుడైన ఈ కిళ్ళి రాయుడు, ఏదోలేండి కిరణ్ రాయలో ఏదో, వాడు మొదట కెరీర్ కిళ్ళి కొట్టుతో మొదలెట్టాడట. వాడి ఉంపుడు గత్తె రచ్చ ఆవిడ న్యాయ పోరాటం చేస్తుందట. ఏ న్యాయ పోరాటం చేస్తుంది? ఎక్కడన్నా ఆవిడ జీవితంలో న్యాయము ధర్మము ఉందా? ఇలాంటివే. ఇంకోడు ఎవడో పొలిటీషియన్ ఉంటాడు, ఏదో మాధవ్, ఏదో వాడి పెండాకుడు, నాకు తెలియదు పేరు. టీవీ ముందు కూర్చొని తమది ప్లాటోనిక్ లవ్ లోపల లెవెల్లో తమది ప్రేమ, ఆవిడ మొగుడిని పిల్లల్ని వదిలేసి వచ్చింది. వీడైతే మాత్రం ఖచ్చితంగా పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వచ్చాడు. ఆ పిల్లలు మా నాన్న మాకు కావాలి అని ఏడుస్తారు. ఎంత నీచపు రచ్చ! కొళాయి దగ్గర తగాదాలు కూడా ఇంతకంటే బెటర్. ఇంకొకటి అదేవత్తో కామేశ్వరి సరస్వతిట, ఓ ప్రవచనకర్తకి ఈ లక్ష్మీరెడ్డి, ఆ కామేశ్వరి, గట్రాలందరూ తమకి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు, లేదా లేపుకెళ్ళారు. ఏమమ్మా, మీరేమన్నా చిన్న బొప్పిలా? వాడు మాయమాటలు చెప్తే నీకు అర్థం కాలేదా? మాయమాటలు చెప్పే వాడితో పడకెక్కడం పరమపాపం అని కనీసం మీ బిడ్డలు కూడా మీకు గుర్తు రాలేదా? ఇలాంటి వాళ్ళ గురించి పార్టీలు భుజానెత్తుకొని వాళ్ళ గురించి చర్చలు, వీడియోలు ఎంత అసహ్యం వేస్తుందంటే, క్లినికల్ ల్యాబొరేటరీ వాడు ఎవడివైనా మలమూత్రాలు పరీక్షించవలసి వస్తే ముక్కుకి గుడ్డ కట్టుకొని, చేతులకి గ్లోవ్స్ వేసుకొని టెస్ట్ చేసిన మనసులో రోతని దాటడానికి ఎంత ప్రయత్నం చేస్తాడో అంత రోతని భరిస్తూ దాన్ని దాటే ప్రయత్నం చేస్తూ మరి నేను మీకు ఈ వీడియో చేసి సమర్పించుకుంటున్నానండి. దయచేసి కెరీర్ల కోసం, వ్యూస్ కోసం, మరే ఊసు కోసమైనా సరే ఇలాంటి ఈ కుల స్త్రీషు దుష్ణాషు మొగుణ్ణి
వదిలేసో, లేదా చావగొట్టేసో, లేదా ఎళ్ళగొట్టేసో, ఇంకెవడితోనో పడుకుని వాళ్ళకి డబ్బులిచ్చి మమ్మల్ని మోసం చేశారో అంటూ శోకాలు పెడితే వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడం కాదు, చెప్పుతో కొట్టాలి. ఆ స్త్రీని, ఆ పురుషుడిని కూడా. ఏమి బూతులవి! ఛీ! ఈశ్వరా! ఈ భయంకరమైన నీచపు స్థితి నుండి ఈ సమాజాన్ని పైకి లేపవయ్యా! హరిః ఓం. ప్రియ పుత్రీ పుత్రులారా, దయచేసి ఈ కోణంలో ఆలోచించండి. మన భావి తరాలు సంస్కారయుతమైన జీవితాన్ని లీడ్ చేసేందుకు కూడా. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. Thank you for watching.